seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I last. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ సూపర్ లెంతీగా అయిపోతుంది, కానీ నాకు ఎక్కడ కట్ చేయాలి అని అనిపించట్లేదు. అప్పటికే చాలా ట్రై చేశాను నేను కట్ షాట్ చేయడానికి. బట్ మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ప్రొడక్టివ్గా జరిగిన ఒక డే అనమాట వీక్లో. అండ్ మధ్య మధ్యలో మా కుట్టోడు వాయిస్ ఓవర్ కూడా వినిపిస్తుంది, సో మీరు ఏమనుకోవద్దు. ఇంకా ఇక్కడ వచ్చి బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇది లాస్ట్ థర్స్డే అనుకుంటా, థర్స్డే ఈవినింగ్ అనుకుంటా. ఇంకా ఫ్రైడే అయినా కాదు ట్యూస్డే. ఓ మై గాడ్, డేస్ కూడా మర్చిపోతున్నాను నేను. మండే ఈవినింగ్ అండ్ ట్యూస్డే ఆఫీస్కి వెళ్ళారనమాట ఈయన. ఎందుకని ఏంటి అవన్నీ అయితే మీతోటి ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ వాష్ ఈ మధ్యన అయిన రోజే నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకోవడం అయితే చేసుకుంటున్నాను. అస్సలు డిలే చేయట్లేదు, ఎందుకంటే పీక్ పెడుతున్నాడు అనమాట. కింద ఏది ఉన్నా కూడా వాడికి అందుబాటులో తీసేస్తూ ఉంటాడు. అండ్ జిప్ అవి కవర్లు సౌండ్ వస్తూ ఉంటాయి కదా, ఐకియా కవర్స్, సో వాటిని తెగ ఇది చేస్తాడనమాట. ఇంకా అందుకనే ఇంకా ఎప్పటికప్పుడైతే ఫోల్డ్ చేసుకుని కిందే వండేయకుండా చూసుకుంటున్నాను. ఇంక ఇక్కడ కష్టపడి ఏం నేర్పిస్తున్నారు ఆ తమ్ముడికి అంటే నేర్పిస్తున్నారు. అండ్ వాళ్ళిద్దరు చెప్పంగానే నేర్చేసుకుని వీడు కూడా అంట మొదలెట్టాడు. అక్కడ టీవీలో సౌండ్ మోగుతుంది వెనకాల, లేకపోతే ఒరిజినల్గా పెట్టేదాన్ని చూసారు అన్నాడు. అసలు చెప్పంగానే నేర్చేసుకుంటున్నాడు అనమాట ఖచ్చితంగాని. వింటున్నాడని నవ్వు వస్తుంది అడిగి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బాక్స్ రెసిపీ లాగా పులిహోర చేసేసాను. ఎందుకంటే అసలుకి ముందు రోజు నైట్ అడిగా అనమాట, ఎన్ని బయట తీసుకుంటా అన్నారు. కానీ వెళ్ళిన ప్రతిసారి ఆఫీస్కి బయట తీసుకోవడం ఎందుకు అవసరమా అని అనిపించింది. నేను అన్నాను అనమాట, ఎందుకు నేను చేసిస్తాను ఏదో ఒకటి అంటే, సరేలే ఏదో ఒకటి చేసేసే అన్నారు. సో ఫాస్ట్గా అయిపోయేది, పొద్దున్నే నాకు పని లేకుండా పులిహోర అయితే మేలని చెప్పి అన్నా అనమాట. ఇంక సర్లే అని అన్నారు. సో నైటే నేను పులిహోర పులుసుకి నానబెట్టేసుకుని అప్పటికప్పుడు హాట్ వాటర్లో పోసేసి చింతపండు పులుసు పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ లేసి రైస్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది. యాక్చువల్గా రైస్ కూడా నేను నైటే పెట్టేసేదాన్నే, కానీ డిన్నర్ ప్రిపేర్ చేయటము అండ్ కొంచెం హడావిడి అయిపోయింది అనమాట. ఇంకా నైట్ లేట్ అయిపోయింది బాగా. ఇంకా నేను రైస్ ఆన్ చేస్తాం వద్దులే పొద్దున్నే చేసుకుందాం అని అనుకున్నాను. అందుకని ఇంకేం చేసుకోలేదు అనమాట. నైట్ పులుసు మాత్రం పెట్టేసుకున్నాను పులిహోరది. అండ్ యాక్చువల్గా మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వేరే అట్లా అన్నీ కాకుండా పులిహోర అయితే అందరికీ వచ్చేస్తుంది. అండ్ నేను కూడా లంచ్ లాగా తినేసేసి తర్వాత ఈవినింగ్ యాక్చువల్గా మీల్ ప్లాన్ ప్రకారం చికెన్ కర్రీ అనమాట. ఆ రోజు మీల్ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి, అంటే లైక్ అది హ్యాబిట్ అయిన దగ్గర నుంచి నాకు ఖచ్చితంగా ఆ డే అది అయిపోవాలి అని ఉంటుంది అనమాట, ఆ వంట అయిపోవాలి అని. సో చికెన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుంచేసారు ఈయన ఫ్రిడ్జ్లోని. ఇంకా నేనేంటంటే జస్ట్ వండటమే, అన్నీ రెడీగా ఉన్నాయి. గరం మసాలా అది కూడా వీక్కి సరిపడా నేను రుబ్బి పెట్టేసుకుంటున్నాను అనమాట మిక్సీలో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు దంచుకుంటున్నాను, దానివల్ల భలే ఫ్లేవర్ ఉంటుంది కర్రీకి. సో అది సాయంత్రం చేసేసుకుంటే నైట్ డిన్నర్గా తినేయచ్చు, ఇంకేం అవసరం లేదని అనిపించింది. అందుకని పులిహోర చేస్తాను. అండ్ ఆ రోజు ఎంత బాగుందంటే మీరు నమ్మరు, ఒక్క మెతుకు కూడా మిగలేదు. నేను కొంచెం ఎక్కువే పెట్టాను అనమాట యాక్చువల్గా పులుసు, అంటే మళ్ళీ ఎప్పుడన్నా చేసుకోవచ్చు కదా అన్నట్టుగాని. కానీ అసలు మిగల్లా ఆ రోజు. సర్ప్రైజింగ్గా మా పెద్దోడు కూడా తిన్నాడు. బట్ యాక్చువల్గా పులిహోర అంటే వాడికి అస్సలు ఇష్టం లేదనమాట, అసలు నచ్చదు వాడికి పులిహోర అంటే, తినడు. అలాంటిది వాడే ముందుకు వచ్చాడు, సరే అమ్మ నేను తింటాను, నువ్వు మళ్ళీ నా కోసం విడిగా ఏం చెయ్యొద్దు అని చెప్పి. సరేలే అని నేను షాక్ అయ్యాను, ఎందుకబ్బా అలా అన్నాడని. కానీ వాడు తిన్నాక వాడికి నచ్చింది. సో ఏంటంటే ముందర టేస్ట్ చేసి చూడాలి, ఏదైనా కూడా టేస్ట్ చేయకుండానే డిసైడ్ చేసేసుకుని ఇది బాగోదు అని అనుకోవడం అనేది తప్పు హ్యాబిట్ అని తెలుసుకున్నాడు అనమాట. సో ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్కి పులిహోర తినేసేసి ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. ట్యూస్డే లాస్ట్ వర్కింగ్ డే యాక్చువల్గా. నో వెన్స్డే లాస్ట్ వర్కింగ్ డే. సో ట్యూస్డే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది వాళ్ళ స్కూల్ నుంచి రావడానికి, తెలుగు క్లాస్ ఉంది ఆ రోజు. అండ్ లాస్ట్ వీకే ఫైనల్ వార్నింగ్ వచ్చిందనమాట మాకు తెలుగు క్లాస్ టీచర్ నుంచి. ఏంటంటే అటెండెన్స్ తక్కువగా ఉంది, అస్తమానం రావటం మానేస్తున్నారు, అండ్ చాలా హోంవర్క్స్ పెండింగ్ ఉన్నాయి తెలుగువి.
ఏంటంటే మదర్ టంగ్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఇక్కడ. సో మదర్ టంగ్ కూడా వాళ్ళు సర్టైన్ గ్రేడ్స్ అనేది అచీవ్ చేయట్లేదు అంటే కనుక వాళ్ళకి ఆన్ ద హోల్లో పాయింట్స్ తగ్గుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే 9th గ్రేడ్కి పాయింట్స్ కంప్లీట్గా చూపిస్తారు, ఇన్ని పాయింట్స్ వచ్చినాయి, ఇన్ని క్రెడిట్స్ వచ్చినాయి అని చెప్పి. సో అవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి అంటారనమాట. సో మదర్ టంగ్ కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఇంకా తప్పదని వెళ్ళటమే అస్సలకి ఇష్టం లేదనమాట పిల్లలకి. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. 2 o'clockకి స్కూల్ అయిపోతే వాళ్ళు 3:30 వరకు క్లాస్ కోసం వెయిట్ చేసి ఖాళీగా 4:30 వరకు క్లాస్లో ఉండి ఇంటికి వచ్చేటప్పటికి 5:45 అవుతుందన్నమాట. చాలా నీరసం అయిపోతున్నారు. ఇంకా అందుకని చెప్పి ఇష్టపడట్లేదు ఉండటానికి. కానీ ఇదంతా అయితే చెప్పామన్నమాట, టీచర్కి కాల్ చేశారు యాక్చువల్గా. ఇలాగా ఉండకపోతే కష్టం అండి, కంప్లైంట్ అవుతుంది, నేను గ్రేడ్స్ ఇవ్వలేను అని చెప్పి అన్నారనమాట. అందుకని ఇంకా వెళ్ళాల్సిందే తప్పదమ్మా అని చెప్పాను. ఇంకా వెళ్తున్నారనమాట. ఆ రోజు చాలా లేట్ అవబోతుంది. సో ఏది చేసినా కూడా స్కూల్లో తిండు కదా, నచ్చకపోతే కనుక ఫిష్ అలాంటివి ఏమైనా పెడితే కనుక అస్సలు తిండు పెద్దోడు. సో ఏది పెట్టినా సరే తినాల్సిందే, తప్పదు, నీరసం వచ్చి పడిపోతావు లేకపోతే అని చెప్పి చెప్తా ఉన్నా అనమాట. ఇంకా అదొకటిని మా చిన్నోడికి పులిహోర నచ్చేసింది. సో పాప తింటుంటే వాడు అడిగేసరికి సరేలే అమ్మ పప్పులేని రానియకుండా ఉత్త అన్నం మటికి పెట్టు అని అన్నా. అది కింద కూర్చుని తింటుంది అనమాట వాడిని చూసుకుంటూ. ఇంకా నేనేంటంటే ఈయనకు బాక్స్ కట్టాలి కదా, సో ఆ పని చేసుకుంటున్నాను, కాఫీ కలుపుతున్నాను ఈయన బయలుదేరిపోవాలని చెప్పి. యాక్చువల్గా ముందే లేసారు కానీ వీళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోదాం అన్నట్టుగా కుదరలేదు. అదేంటో మరి పొద్దున్నే భలే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట, టైం చాలా టకటక అయిపోతుంది. ఎంత అనుకున్నా కూడా అనుకున్న టైంకి అయితే మనం బయలుదేరలేమన్నమాట. అలా ఉంటుంది ప్రతిసారి అంతే. సో ఇంకా పాపకు తలదువ్వాలి, కాఫీ తాగలేదు, ఇంకా బాక్స్ అయితే కలిపి పెట్టేశాను కానీ మళ్ళీ ఆరాలి కదా, అప్పటికప్పుడు చేశాను రైస్. సో అది ఆరాలి కదా, వేడి మీద బాగోదు. ఇంకా అందుకని అది పక్కన పెట్టేసేసి కాఫీ ఇచ్చేసాను అనమాట. ముందర నేను అసలు తాగటానికి కూడా లేదు, ప్రశాంతంగా కూర్చుని. ఇంకా దానికి తోడు నాతో పాటు వీడు కూడా లేచిపోయాడు, నిద్ర పోవట్లేదు అనమాట నైట్స్ ఈ మధ్యన. అదేంటో తెలియదు కానీ ఒక్కోసారి పడుకుంటాడు, ఒక్కోసారి పడుకోడు, చాలా ఇసుకిచ్చేస్తున్నాడు. పడుకోరా అంటే అసలు నైట్స్ గంటలు అనమాట ఆడుకోవడం. లేచి కూర్చుని పోయి శాంతం ఆడుకుంటానంటాడు, ఎంత బతిలాడినా వినడు. వాడు ఇక్కడ పడిపోతాడా అని చెప్పి మళ్ళీ నేను మెలకు నుండి వాడు అది అయ్యే వరకు ఆ మళ్ళీ నిద్ర పెట్టి చాలా ఫీడ్ చేస్తూ, మదర్ ఫీడింగ్ అయితే ఇంకా నరకంగా ఉంటుంది అనమాట. ఎంతకీ తాగుతూనే ఉంటారు. సో చాలా ఇదనిపిస్తుంది, స్లీప్లెస్ నైట్స్ అనమాట. ఒక 1 week నుంచి అస్సలకి నిద్ర లేదు. ఇంకా నా మొహం అంతా ఇలా అయిపోయి ఉంటుంది మార్నింగ్ లేసేటప్పటికి. బట్ మదర్హుడ్ అన్నాక ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా, స్లీప్లెస్ నైట్స్ అని, తినడానికి లేకపోవడం, అసలుకి టైము, బ్రేక్ఫాస్ట్ టైం లంచ్ టైంకి చేస్తాం, అలా ఉంటుంది. సో ఇవన్నీ ఆ ప్యాకేజ్లో కలిసి వచ్చేవే, అవేం కంప్లైంట్లు కాదు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే అది బయటకి చెప్తే కొంచెం అదొక రిలీఫ్ అనమాట. లైక్ ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే అదొక రిలీఫ్ లాగా అనిపిస్తుంది. అవతల వాళ్ళు ఏమనకపోయినా కూడా ఓకే వినటానికి ఒకళ్ళు ఉన్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇంకా అందరిది అయిపోయింది. వీళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ తినేసారు, ఈయనకు బాక్స్ కట్టేశాను, కాఫీ తాగేసాము, దానికి తల తూవేశాను ఫాస్ట్గా. ఇంకిద్దరు ప్రేయర్ చెప్పుకుంటున్నారు. ఇంట్లో ఏంటంటే ఒక హ్యాబిట్ అత్తయ్య మాకు అలవాటు చేసింది, ఎక్కడికన్నా వెళ్ళే ముందు ప్రేయర్ చెప్పుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. సో నాకు పెళ్ళైన కొత్తల్లో యాక్చువల్గా మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను. నాకు పెళ్ళైనప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడల్లా అడ్డం ఆపేవాళ్ళు అనమాట. లైక్ ప్రేయర్ చెప్పుకుని వెళ్ళట్లేదు ఏంట్రా అని చెప్పి. ఈయనేమో సరేనమ్మా అని చెప్పి మళ్ళీ అప్పుడు బయలుదేరిపోయేవాళ్ళం. మాకేంటంటే లాస్ట్ మినిట్ వరకు మేము అంటే లేట్ అయిపోద్ది అన్నట్టు హడావిడిగా ఉండేవాళ్ళం. అండ్ ప్రేయర్ చెప్పుకో అనేసరికి ఇంకొంచెం లేట్ అయ్యేదన్నమాట. సో నేను అనుకునేదాన్ని అబ్బాయి ఏంటిది ఇది అని. కానీ దాని అర్థము నాకు ఈవెన్చువల్గా తెలుసుకున్నాను అనమాట. లైక్ మనం బయటికి వెళ్ళినప్పుడు మనల్ని దేవుడు కాపాడుతూ ఉండాలి, మనం సేఫ్గా ఉండాలి, వెళ్ళిన ప్రతి చోట మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సేఫ్గా తిరిగి ఇంటికి రావాలి అనే ఒక ఏకైక రీజన్ అనమాట దాని వెనకాల. సో ఆ సేఫ్టీ కోసం మనం ప్రేయర్ చెప్పుకోవాలి, అంతే, ఇంకేం లేదు. అదొక మంచి అలవాటు మాకు అత్తయ్య నేర్పించారు. అండ్ అదే అలానే కంటిన్యూ అవుతూ ఉంది.
అది బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, నైట్ పడుకున్నప్పుడు కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి, మీరు డేలో ఎన్నిసార్లు దేవుడిని తలుచుకుని ప్రేయర్ చెప్పుకున్నా దానివలన వచ్చే లాభాలే కానీ నష్టాలు లేవు. ఎందుకు ప్రతిసారి దేవుడు 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 అనుకుంటే ఎందుకు వాగిద్ది అని అనుకుంటారంటే, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అనేది కనెక్ట్ అయిపోయి ఉంటుంది అన్నమాట దేవుడికి. అది మీకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక అవునమ్మా అవునమ్మా ఏదో ఒక అంటే ఒక పార్ట్ కనెక్ట్ అయ్యే ఉంటుంటారు. సో అలా నాకు కూడా అనమాట. అందుకనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఏ దేవుడైనా కూడా డేకి ఇన్నిసార్లు తలుచుకోవాలి అని లేదు, కానీ ప్రతి ఒక్క మూమెంట్ని మనం థ్యాంక్ఫుల్గా ఉంటే చాలు దేవుడికి, అంతే, ఇంకేం లేదు. ఇంకా బయటికి అదే స్కూల్కి వెళ్ళే ముందు ప్రేయర్ చెప్పేసుకుంటారు, హోలీ ఆయిల్ రాసేస్తాను, ఇంకా బయలుదేరుతున్నారు అనమాట. ఇంకా ఈయనేంటంటే క్రాబ్ అసలు యాక్చువల్గా తీసుకున్నామే కానీ తీసుకున్న దగ్గర నుంచి ఎక్కువ ఆడిపించలేదు దీంతో. సరేలే అది ఛార్జింగ్ పెట్టండి కొంచెం ఆడతాడని, అది యాక్చువల్గా ఛార్జింగ్ తోటి వర్క్ అయ్యేదన్నమాట. నాకు తెలిసి చాలామంది ఇళ్ళల్లో ఉండే ఉంటుంది. ప్యాకేజ్లో ఇది బాగుంటుంది అని చెప్పి ఇది కొన్నాను క్రిస్మస్ టైంలో, కానీ అసలు దాంతో ఎక్కువ ఆడిచ్చిందే లేదు, ఏదో అలా దొల్లుతూ ఉంది. ఇంకా ఛార్జింగ్ పెట్టమంటేనే పెట్టించారనమాట. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండరు కదా, ఇంక ఈవినింగ్ వీళ్ళు వచ్చే వరకు నేను ఒక్కదాన్నే వీడిని టైంపాస్ చేయాలి. సో ఏదో ఒకటి యాక్టివిటీస్ అనేది ఉండాలి నాకు, లేదంటే బోర్ కొట్టేస్తుంది మాకే. అందుకని ఇంకా పెట్టించా అనమాట. ఇంక వీళ్ళు బయలుదేరేటప్పుడు ఈయన అది చేసుకోరా, ఇట్లా ఉండరా, అట్లా ఉండరా అని, ఎందుకంటే టీనేజ్కి వస్తున్నాడు కదా, ఇంకా చిన్నపిల్లలాగే చేస్తాడు వీడు. స్ప్రే చేసుకోమని చెప్పి స్ప్రే కొడుతున్నారు అన్నమాట. ఇంకా నేను అన్నాను, లేదు స్ప్రే అలౌడ్ ఉండదు స్కూల్లో, ఎక్కువ వేయొద్దు అని చెప్పి. ఎందుకంటే స్కూల్స్లో ఇక్కడ ఏంటంటే చాలా పిల్లలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అని చెప్పి స్ప్రేస్ కొట్టుకోవద్దు అని అంటారనమాట. ఆ స్మెల్స్ పడవు అని చెప్పి, అందుకనే ఎక్కువ పర్ఫ్యూమ్స్ ఉండేటివి అలౌ చేయరు చాలా వరకు స్కూల్స్లో. అదే వీళ్ళ స్కూల్లో కూడా ఆ రూల్ ఉంది. అది మేబీ నాలాంటి వాళ్ళ కోసమే అని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే కొన్ని స్మెల్స్ ట్రిగర్ అయిపోతాయి అనమాట నాకు మైగ్రేన్కి, అది తట్టుకోలేను అసలు. నేను ఆ ఫీలింగ్ తలుచుకుంటేనే తలనొప్పి వచ్చేస్తుంది నాకు. సో అలా ఉంటుంది. ఇంకా చెప్పి అదే చెప్తా ఉంటే కొంచెమే కొడుతున్నాలే మరీని అని చెప్పి అన్నారనమాట. ఇంకా అది కొట్టి పంపేస్తున్నారు పిల్లల్ని. జనరల్గా అయితే ఈయన అసలుకి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉండరు అనమాట, పడుకునే ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజు ఏంటో అంటే అలా కలిసి వచ్చేసింది, వీళ్ళు వెళ్ళేటప్పుడు ఉండటము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదేంటో ఈ మధ్యన ప్రతిరోజు వీళ్ళకి ర్యాబిట్ కనిపిస్తుంది. లైక్ వీళ్ళు వెళ్ళేటప్పుడే కింద రెడీగా ఉంటుంది అనమాట, వాళ్ళకి బాయ్ చెప్పడానికని ఉంటుంది. లేకపోతే ఏమో ఆ ఒక్క ర్యాబిట్ ఇక్కడిక్కడే తిరుగుతుంది, రోజు కనిపిస్తుంది వీళ్ళు వెళ్ళేటప్పుడు స్కూల్కి. ఇంకా అది కూడా చూసాం అనమాట. అదైతే వీడియో రికార్డ్ చేయలేదు, ఫోన్ ట్రైపాడ్లో ఉండిపోయిందనమాట హడావిడిలోని, వీడియో తీయలేకపోయాను. బట్ ఇక మేమైతే చూసాను నేను, వీళ్ళకి బాయ్ చెప్పడానికి వస్తున్నట్టుంది ప్రతిరోజు ర్యాబిట్ అని. మళ్ళీ వీళ్ళు కూడా చూసి షాక్ అయ్యారనమాట, అరే ఇది కూడా ఉంది అని. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే వాడు ట్రైన్ ఎక్కగానే కాల్ చేస్తాడు నాకు, ట్రైన్ ఎక్కేసావమ్మా అని. ఈలోపు మా కుట్టిగాడిని పడుకోబెట్టేశాను, ఎందుకంటే మార్నింగే లేచిపోయాడు కదా, చాలా ఇదైపోయి క్రాంకీగా అయిపోతాడు ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేపిస్తే. అందుకని ఇంకా పడుకోబెట్టేశాను, పడుకుని పోయాడు. అప్పుడు ఇంకా ఈయన స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరిపోతున్నారు ఆఫీస్కి. ఈయన కూడా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రేయర్ చెప్పుకుంటాము, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. మార్నింగ్ వీళ్ళు వెళ్ళేటప్పుడు క్యాండిల్స్ పెట్టిద్దాం అనుకున్నాను, టెన్షన్లో టైం అయిపోతుందని దీంట్లోని కుదరలేదు. ఈయన కూడా పెట్టేవాళ్ళే కాదు, నేను అవతలకి వెళ్ళి తీసి ఇచ్చా అనమాట పెట్టమని చెప్పి. ఇంకా అలాగా పెట్టారు, పెట్టేసేసి ఇంక ఈయన కూడా బయలుదేరిపోయారు అనమాట. ఈయన ఎందుకని వెళ్తున్నారు అంటే మెయిన్ థింగ్ ఇండియన్ ఎంబసీలో అపాయింట్మెంట్ ఉంది ఆఫ్టర్నూన్. దేనికి అంటే ఇండియన్ సిటిజన్షిప్ రెనౌన్స్ చేసేస్తున్నారు, అంటే ఇక్కడ సిటిజన్షిప్ వచ్చేసింది కదా స్వీడిష్ది. ఇండియాలో రూల్ ఏంటంటే ఒక్క కంట్రీ సిటిజన్షిప్పే హోల్డ్ చేసుకోవాలి అని, డ్యూయల్ సిటిజన్షిప్ అలౌడ్ లేదు ఇండియాకి. సో ఏంటంటే ఇక్కడది ఉంచుకుని ఇండియాది రెనౌన్స్ చేసేసేయాలని చెప్పి పాస్పోర్ట్ పంపించారనమాట ఇండియాకి. సో అది వచ్చింది, డెసిషన్ వచ్చింది దట్ రెనౌన్స్ చేసేస్తున్నాం, క్యాన్సిల్ చేసేస్తున్నాం అని. పాస్పోర్ట్ కూడా రిటర్న్ పంపిస్తారనమాట, పంచ్
చేసి హోల్స్ పెట్టి పంపిస్తారు. సో అది పిక్ చేసుకోవాలి. ఒక లెటర్ కూడా ఇస్తారు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, అది కూడా తీసుకోవాలన్నమాట. సో అది తీసుకోవడానికి అని చెప్పి, అండ్ అది ఆఫీస్ దగ్గరే. సో ఎలాగో వెళ్తున్నాను కదా ఆఫీస్కి కూడా, వెళ్ళిపోయి అటు నుంచి అటే వెళ్తా అన్నట్టుగా ఇంకా ట్యూస్డే ఆఫీస్కి వెళ్ళారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫీస్ క్యాంప్ ఒకటి ఉంది, వర్క్ క్యాంపు. సో దానికోసం అని చెప్పి మళ్ళీ గౌతమ్బర్గ్ వెళ్తున్నారు నెక్స్ట్ వీక్. అదొక 3 days. మళ్ళీ ఇంకా నాకేంటంటే అర్థమైంది, అలవాటు చేసుకోవాలి ఇంక లేకుండా ఉండటం అని చెప్పి. పనులు అని అదని ఇదని టెన్షన్ పడకుండా కొంచెం కామ్గా ఉండాలి, అలవాటు చేసుకోవాలి అని అయితే అనుకుంటా ఉన్నా అనమాట. ఎందుకంటే ఇంకా అస్తమానం ఇలా తిరగాల్సి వస్తుంది. ఒక కెరియర్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఇలా తిరగటాలు, వర్క్ పని మీద కొంచెం ఎక్స్పోజర్ మారుతూ ఉంటుంది కదా, లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి కెరియర్లో. సో ఇంకా ఇప్పుడు నుంచి తప్పదు ఇదంతా అని అయితే నాకు అర్థమైంది. సో నెమ్మదిగా అయితే అడ్జస్ట్ అవుతున్నాను, ఇంకా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే అది కెరియర్, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో అలా అన్నమాట. ఇంకా ఈయన వెళ్ళిపోయిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటంటే డిష్ వాషర్ ఆల్రెడీ సర్ది పెట్టేశాను, ఇంకా లాస్ట్ మినిట్ కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి ఒకటి చెయ్యాలి. ఈడు పడుకునే ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను అనమాట. చాలా పనులు చేసేసుకోవచ్చు అని. ఇంకా నేను పిల్లలకి బెడ్రూమ్లో కిటికీలోంచి ఈయన బస్సు రావటం వెళ్ళటం అదంతా కనిపిస్తుంది. సో అదే చూస్తున్నాను. ఇంక అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోగానే ఫాస్ట్గా మిగిలిన అంట్లు కూడా సర్దేసేసి డిష్ వాషర్లో ఆన్ చేసేసాను. అండ్ నైట్ అసలుకి డిన్నర్ అయిన తర్వాత ఆ గిన్నెలు ఏం తీయలేదు, అలాగే ఉండిపోయినాయి. ఇంకా అవి కూడా తీసేసేసి అయితే షింక్లో వేసేస్తున్నాను. చాలా వరకు ఎంటీగా ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. కానీ ఏమో అది ఎంతవరకు ఉంటుంది, ఆ స్ప్రీ అనేది ఒక్కసారి వస్తుంది సడన్గా ఇలా ఉండాలి అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ మా ఊరే. గుడ్ మార్నింగ్ కుట్టు. అందరూ వెళ్ళిపోయారు. నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు, అన్నక్క స్కూల్కి వెళ్ళిపోయారు, అంతా వెళ్ళిపోయారు. నువ్వు బజ్జుండేటప్పటికి మా అమ్మ ఫుల్ వర్కులు చేసేసుకుంది. ఇప్పుడు కెటిల్ ఆన్ చేసేద్దాం. డిష్ వాషర్ సౌండ్. కెటిల్ ఆన్ చేసేస్తాను. వాడికి సెరెలాక్ పెట్టాలి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి, ఎందుకంటే ఇడ్లీ ప్రిపేర్ చేయలేదు మీల్ ప్లాన్ ప్రకారం. యాక్చువల్గా ఇవాళ ఇడ్లీ అవ్వాలన్నమాట. సో అది చేయలేదు, నిన్న బ్యాటర్ చేయాల. ఇప్పుడు నానబెడతాను, గుర్తుపెట్టుకుని మరి నిన్న మర్చిపోయాను. సో బ్రేక్ఫాస్ట్ లేదే ఇంకా సెరెలాక్ పెట్టేస్తున్నాను ఈ వీక్ అంతా వాడికి. అది కెటిల్ ఆన్ చేస్తాను ఇప్పుడు. ఏ గుట్టు మొన్న చాలా మొక్కలు రీపాట్ చేసాము, అది లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా. సో ఇవి ఇంకా లోపల పెట్టడానికి ప్లేస్ లేదనమాట, అందుకని ఇంక ఇక్కడ పెట్టేశాను. ఇది ఎప్పుడు తీసుకున్నామంటే చాలా ఇయర్స్ బ్యాక్ పాతింట్లో ఉండేప్పుడు తీసుకున్నాం. చిన్న బాన్సాయి మొక్క అది ఇంత పెద్దదైందనమాట. దీన్ని ఏదో అంటారు, పేరు మర్చిపోయాను, వీలైతే కనుక స్క్రీన్ మీద ఇస్తా. అది ఇంకా దాన్ని కూడా రీపాట్ చేసాం కొంచెం పెద్దదానికి. అది యాక్చువల్గా ఇంకా పెద్దది పెడితే పాట్ చాలా పెద్ద మొక్క అయిపోద్ది అనమాట. ఇంకా ప్రస్తుతానికైతే అందులో పెట్టాను. ఇందులో అయితే మట్టిలో ధనియాలు ఉండిపోయినట్టున్నాయి, కొత్తిమీర వచ్చింది చక్కగానే. అనుకుని పాతినప్పుడు వేసి చక్కగా పెట్టమ్మా కొత్తిమీర రామ్మా అంటే రాదు, అనుకోకుండా అలా వచ్చింది. ఇదైతే దాని సీడ్స్ని షూట్ చేస్తుంది అనమాట, దూరంకి పడతాయి అసలుకి. దీని సీడ్స్ నుంచి పక్క పాట్లో పడేసేసి 3 మొక్కలు వచ్చినాయి.
చిన్న చిన్నవి. దాన్ని రెండింటినైతే మేము పెట్టుకున్నాం. ఒకటైతే ఇలాగా వేరే పాట్లో, చిన్న పాట్లో పెట్టాం అనమాట, తమ్ముడికి ఇద్దామని. ఇది కూడా వాళ్ళ బ్యాక్ యార్డ్లో పూసే మొక్క. చిన్న కటింగ్ తీసుకొచ్చుకున్నాం అనమాట. కటింగ్ తెచ్చుకుని లాస్ట్ ఇయర్ పెట్టాం. బాగా ఎండిపోయింది అప్పుడు డెలివరీకి ముందు. మేము అనుకున్నాం అసలు బతుకుద్దా లేదా అని. బట్ బతికి ఈ స్ప్రింగ్కి కొంచెం ఇలా వచ్చేసింది అనమాట అనుకోకుండా. మరి అదేంటో మరి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది ఇంకా ఈ ఆలివ్ ప్లాంట్స్కి అయితే ఇట్లా ఫ్లవరింగ్ వస్తుంది. కనిపిస్తుందో లేదో మరి, ఫోకస్ అవ్వట్లేదు. ఇలా ఫ్లవరింగ్ వస్తుంది ఆలివ్స్కి, ఆలివ్ ప్లాంట్స్కి. మరి అది ఆలివ్లు వస్తాయో లేదో తెలియదు కానీ మొక్క అయితే మాత్రం పువ్వులు వస్తున్నాయి రెండింటికి. నిన్న అన్ని సీడ్స్ ఉంటున్నాయి, వాళ్ళ భలే వచ్చేసినాయి ఫ్లవర్స్. కుట్టు మొత్తం అన్నీ వచ్చేసినాయి ఫ్లవర్స్ అన్నిటికీ. అరే నిన్ననే చూసా, నిన్న సీడ్లు లాగా ఉన్నాయి, వాళ్ళ ఫ్లవర్లు అయిపోయినాయి. భలే ఉంది. వీడికి ఫేవరెట్ అనమాట ఈ పిచ్కి. ఇంకా ఇది బెల్స్ కూడా ఇక్కడ పెట్టేశాను, అక్కడ లైట్ చేంజ్ చేసాం కదా. సో అందుకని వీడు ఎక్సైట్ అయిపోతాడు అనమాట. నిన్నటి నుంచి బాల్కనీలోకి రావడానికి తెగ ట్రై చేస్తున్నాడు. అసలు ఎంత చెప్పినా వినట్లేదు, పాక్కుంటూ వచ్చేస్తున్నాడు బాల్కనీలోకి. పిచ్చుకు బొజ్జుకుందమ్మా, మమ్మ నాన్న దగ్గర బొజ్జుందే పిచ్చుకులు. మనం కూడా ఏదైనా పిచ్చుకు పార్క్కి వెళ్దాం. డింగ్లు కొట్టేసి, డింగ్స్ కొట్టేసి. వెరీ గుడ్ బాయ్ అయిపోయాడు సడన్గా. ఇప్పటివరకు బేడబాయలేకుండే. మళ్ళీ కొట్టు డింగ్లు, మళ్ళీ కొట్టు డింగ్లు, గట్టి కొట్టు గట్టిగా. వదిలేసాయి, ఇంక వదిలేరా, తెగిపోద్ది. బాగుంది కొట్టు, బాగుంది. ఇవాళ ఫుల్ ఎండగా ఉంది. కొంచెం ఎండిగా ఉంటుంది కానీ క్లైమేట్ మాత్రం అబ్బా ఎంత బాగుందో. ఈ టైంకి బీచ్లో అలా కూర్చొని ఎంత బాగుంటుందో అసలు. అది ఊహించుకుంటేనే ఎప్పుడు టైం అవుతుందో ఏమో కానీ బీచ్కి వెళ్ళడానికి వీటితోటి సిట్టి నాకు వెళ్ళిపోవాలి. వద్దమ్మా పీరిగిపోద్ది కుట్టాడు. ప్లీజ్ కుట్టాడు, ప్లీజ్ అమ్మ వదిలేసే. అది చూసా పిచ్చుకు పడిపోయింది. డామ్ పడేసా చూసా పిచ్చుకుని. ఇలా సిట్, ఇక్కడ ఇలా సిట్, పిచ్చుకొని పెడతాను. అంత అలా లాక్కూడదు పిచ్చుకూసుని. అదనమాట బాల్కనీ సంగతి. వీటిలో లోపల ప్లాంట్స్కి కూడా చాలా వరకు మట్టి చేంజ్ చేసాం. ఎందుకంటే చాలా లాస్ట్ ఇయర్ అయిపోయింది అసలుకి మట్టి వేసి వాటికి. ఇంకా ఇప్పుడు మళ్ళీ వేసారనమాట మొన్న. అయిపోయింది. హాట్ వాటర్ చేసుకుందాం కుట్ట. ఒకసారి ఉయ్యాల్లో కూర్చుంటే నేను ఫాస్ట్గా చేసేస్తా. యాక్చువల్గా ఆయన వెళ్ళిన తర్వాతే నేను టాయిలెట్ క్లీన్ చేయటము, ఇల్లు ఊడ్చేయడం, సో అలాంటివన్నీ చేసేసాను. వీడు ఉన్నప్పుడు చేయలేను అవన్నీ. ఇంకా ఏంటంటే నేను ఆఫీస్ టేబుల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను క్లీన్ చేయాలని. సో ఫైనల్గా ఆ రోజు కుదిరిందనమాట. మొత్తం ఆఫీస్ టేబుల్ అంతా నీట్గా క్లీన్ చేసి వేస్ట్ అదే అన్నీ తీసుకొని వచ్చి అక్కడే పెడతాము. అది చూడండి ఇది చూడండి అని. సో అవన్నీ అయితే వేస్ట్వి తీసి పడేసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను నేను టేబుల్ అంతా. వర్క్ స్పేస్ ఎప్పుడైనా కొంచెం నీట్గా ఉంటే మైండ్ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది పని మీద. సో నా పాలసీ అది. ఇంకా అందుకని క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాలన్నమాట. ఎంత క్లీన్ చేసినా కూడా ప్రతిరోజు డస్ట్ పడతానే ఉంటుంది. అలా అని చెప్పి నేను ప్రతిరోజు క్లీన్ చేయడానికి కూడా అవ్వదు వీటితోటి. ఎప్పుడన్నా నాకు గుర్తొచ్చినప్పుడు చేసేస్తూ ఉంటాను. నాకు కనపడితే చాలా దుమ్ము చిరాకు వచ్చేస్తుంది. సో చేసేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు పడితే అప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇది అంటే ఈ పువ్వులు తీసుకొచ్చింది కదా, ఒక్కసారి తెచ్చింది. ఇంకా అవి నాకు బాగా నచ్చేసినాయి. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట దానిలోంచి. అమ్మ భలే ఉన్నాయమ్మ పువ్వులు, ఈసారి కనిపిస్తే మళ్ళీ తీసుకురా అని అన్నాను అంతే. ఇంకా కనిపించిన ప్రతిసారి పీక్కుని వచ్చేస్తుంది అనమాట పువ్వులన్నీ. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇది స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక దగ్గర పీక్కుని వస్తుంది. అవన్నీ తీసుకుని వచ్చి నేను వాజ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట.
ఇంకా ఈ పనులన్నీ యాజ్ యూజువల్గా ఉండేటివి, వాడికి ఫుడ్ పెట్టాలి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అదంతా చేసుకుని వాడిని పడుకోబెడితే కానీ నేను తినడానికి లేదు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి, డైరెక్ట్గా లంచ్ చేసేద్దాం అన్నట్టుగా. ఏం చేయలేదు కదా, పులిహోర ఒక్కటే. సో డైరెక్ట్గా అదే తినేద్దామని. ఏంటైందంటే వీడిని పడుకోబెట్టి 11 o'clock అలాగా వీడితో పాటు నేను కూడా పడుకుని పోయాను. అసలు ఎంత నిద్ర వచ్చేసిందంటే ఇస్కిస్తా ఉన్నాడు. ఒక 2 days నుంచి అస్సలు సరిగ్గా పడుకోవట్లేదు. చిరాకు వస్తుంది అనమాట. అసలు అంతసేపు మేలుకుని ఉండి మళ్ళీ నిద్ర పట్టాలంటే టైం పడుతుంది కదా. చాలా చిరాకుగా ఉంది అసలు నిద్ర లేక. ఇంకా అందుకనేమో బహుశా నిద్ర పట్టేసింది. ఇంకా మళ్ళీ 12:30కి లేసాము. అది కూడా వీడే లేపాడు నన్ను. వీడు లేచి నన్ను లేపాడు అనమాట. ఇంకా అదేంటిది వాడికి ఫుడ్ పెట్టి స్నానం చేసి వాడికి చేయించి నేను తినాలి అంటే తినేయచ్చు. కానీ నన్ను ప్రశాంతంగా తినేడు. ఒక దగ్గర కూర్చోడు, అది పీకేస్తాడు ఇది పీకేస్తాడు. నేనైతే బాల్కనీలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు. ఇంక నన్ను తినేడు. ఇగోండి మాట్లాడుతుంటే నాడు దూకేస్తా అంటున్నాడు. సో ఆడు పడుకుంటే కానీ నేను తినడానికి అవ్వదు. పడుకోబెడుతుంటేనేమో ఎంత ట్రై చేసినా పడుకోవట్లేదు. మేబీ ఇంకొక డ్యూప్ అనేదో ఉంది వాడిది, అది అయితే అప్పుడు కానీ పడుకుంటాడేమో మరి. చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. చికెన్ కర్రీ చేయాలి, పిండి రుబ్బుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. నెవర్ ఎండింగ్ టాస్క్లు అనమాట. అది ఇంకా పిల్లలు వచ్చిన తర్వాతే చెయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేస్తే వీడికి చాలా భయం అనమాట. ఒక్కడే ఉన్నాడు అంటే ఏడ్చేస్తాడు. సో ఖచ్చితంగా ఎవరో ఒకరు పట్టుకుని ఉండాలి, లేదంటే వేరే వాళ్ళు వేయాలి, నేను ఈయన పట్టుకుని ఉండాలి. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలన్నమాట. అక్కడ ఎక్కడ వెళ్తావు? పడతావు, డామ్ పడతావు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అటు నీకేం పని ఉంది అక్కడ? సో అదనమాట సంగతి. వాళ్ళు పిల్లలేమో లేట్గా వస్తారు. ఇవాళ తెలుగు క్లాస్ ఉంది. ఇంకా చాలా లేట్ అవుద్ది. వాళ్ళు వచ్చేటప్పటికే 5:45 అలా అయిపోద్ది. ఇంకప్పుడు కానీ నేను మొదలెట్లేను. ఈలోపు గ్రైండర్ అన్న వేసేసుకుంటా. అదనమాట సంగతి. వీడు గనక పడుకుంటే అప్పుడు కానీ నేను తినేసేసి కాస్త అలా రెస్ట్ తీసుకుంటాను. మీరైతే బ్లాగ్ చూస్తుండండి, నేను మళ్ళీ చూస్తాను. అసలు బిజీగా ఎటో వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? బొంగరు కుక్కేస్తాడు. ఎప్పుడెప్పుడు కొరికేద్దామా అని వెయిటింగ్. నాకు గుట్టిగాడు గ్యాప్ ఇస్తే కొరికేస్తాడు. అలా పూచుకో, బిల్పించుకో. నేను వదలను నిన్ను పీసుకేస్తాను. చొల్లులు చూడట కారిపోతున్నాయి. చొల్లు బాబా ఎక్కడికి వెళ్తున్నాడు? చొల్లు బాబా ఎందుకు? కుట డాంపడి కుట ఏంటి ఆ లుక్? ఏంటి? ఏం కావాలి నీకు? ఏయ్ అమ్మో, అసలు చినిగిపోతాయి కూడా బట్టలు కూడా. ఇంకా పిల్లల కన్నా ముందు ఈయనే వచ్చేసారనమాట. పాపం పిల్లలకి బాగా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 to 6 అలా అయిందనమాట వీళ్ళు వచ్చేసరికి. ఇంక ఈయనే ఫాస్ట్గా వచ్చేసారు. అండ్ వచ్చేటప్పుడు పాలు అయిపోయినాయి అని చెప్పా. సో పాలతో పాటు ఇంకా ఏంటో 2 రకాల చిప్స్ తీసుకొని వచ్చారు. కొత్త వెరైటీ, కొత్తది అంటే మేము తినలేదు ఇంతవరకు. సో కనిపిస్తేనే సరే ఇది ట్రై చేద్దాం అన్నట్టుగాని ఇంకా తీసుకొచ్చారు. మెయిన్ ఏంటంటే కాఫీ పౌడర్ అయిపోయింది. సో పాలు కాఫీ పౌడర్ కోసం మిగిలినవి కూడా వచ్చినాయి అన్నమాట ఇంటికి.
ఇంకా సర్దుతున్నాను, అవి తీసేసి పెట్టేస్తున్నాను అనమాట. దాంతోపాటు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు పేపర్ని, అండ్ పాస్పోర్ట్ పంచ్ చేసి పంపించారనమాట, హోల్ పెట్టేసి. సో ఇంకా అది చల్లదు అన్నట్టుగాని. సో ఇంకా అఫీషియల్లీ ఇండియా తోటి ఈయనకి కనెక్షన్ కట్, అఫీషియల్లీ స్వీడిష్ కంప్లీట్గా అయిపోయినట్టు అనమాట. ఇంకా ఇండియన్ సిటిజన్షిప్ అనౌన్స్ చేసేసినాక ఇంకా అది అయింది. ఈవినింగ్ అంతా పిల్లలు వచ్చేసారు, అంతా తిన్నారు, అదంతా అయింది. ఇంకా అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చింది. నేను ఒక 2 బొమ్మలు ఆర్డర్ పెట్టాను అనమాట వీడికి. అంటే ఎప్పుడు ఎంగేజ్డ్గా ఉంచాలి అంటే కొంచెం కష్టమే పిల్లల్ని. సో వాడికి ఏదో ఒక రకంగా నేనే ఆడిపించాలి అంటే నేను పాటలు పాడి ఎంతసేపు పాడతాను, ఏదో ఒకటి బొమ్మలు ఉంటే ఎంగేజ్ చేయడానికి అవ్వుద్ది. సరే ఇంకా చూసి ఒక 3 పెట్టాను, దాంట్లో 2 వచ్చినాయి అన్నమాట. ఆ రోజు లక్కీగా వాడికి చాలా నచ్చేసినాయి బొమ్మలు. ఇంకా ఆ బొమ్మలతోటి ఆడిపిస్తున్నారనమాట. ఒకటి బ్యాటరీది, ఒకటి ఏంటంటే మాన్యువల్గా ఆడుకునేది. అదేం సౌండ్ ఏం రాదు, జస్ట్ కలర్స్ను బొమ్మలు వస్తాయి ఓపెన్ చేయగానే. సో 2 బాగానే ఉన్నాయి. వీడికైతే బాగా నచ్చినాయి అనమాట. అసలు యాక్చువల్గా ఒరిజినల్ ఆడియో పెట్టేదాన్ని, వెనకాల పాటలు గట్టిగా మోగుతున్నాయి. ఇంకా అందుకని పెట్టలేకపోయాను, కాపీరైట్ పడుతుందని. లక్కీలీ వాడికి నచ్చింది, అది చాలు. ఇంకా అదండి ఈ బ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎలా ఉంది కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో అదండి ఈ బ్లాగ్కి. నేను మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.